బడ్జెట్ ఇవన్నీ పత్తాపారాలు భయ్యా, మనతో అయ్యే పనులు కాదు. కానీ ప్రతి సంవత్సరం బడ్జెట్ అనౌన్స్ చేస్తారు. మిడిల్ క్లాస్కి ఏంటి వచ్చేది? ఎంతసేపు మిడిల్ క్లాస్ నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప ఒక్క ఫెసిలిటీ అని ఇచ్చారు అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? మాకెందుకయ్యా ఈ బడ్జెట్? ఈసారి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు వింటే ఈ మాట అంటారు మీరు. ఇన్కమ్ ఆఫ్ 12 lakh rupees. మేడం 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 ఏమంటారు మేడం? మళ్ళీ చెప్పండి. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. ఇది చెవులకి ఎంత వినసొంపుగా ఉండిందో. 12 లక్షలు వచ్చినా కూడా ఒక్క రూపాయి ఇన్కమ్ ట్యాక్స్ వాడు కట్టక్కర్లేదా ఏంటి? నిజమే, నా చెవులతోనే వింటుంది, నా కళ్ళతోనే చూస్తుంది. నిజమేనా? అమ్మయ్యా, ఎప్పటికి కావాల్సింది చెప్పారు మేడం గారు. మేడం సార్, మేడం అంతే. అసలు బడ్జెట్ ఏంటి, మనం ఎందుకు బడ్జెట్ గురించి అర్థం చేసుకోవాలి, ఎలా సింపుల్ గా బడ్జెట్ అంటే ఏంటో అర్థం చేసుకోవడం, ఇంట్లో చిన్న పిల్లలకి కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ కి గనక మీకు ఆన్సర్ కావాలంటే, కాస్త క్యూరియాసిటీ ఉంటే గనక, దిస్ ఇస్ ద వీడియో ఫర్ యూ మై ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు క్యూరియస్ కౌశిక్. నా పేరు కౌశిక్. అండ్ బడ్జెట్ అనౌన్స్ అయిపోయింది, ఒక 3-4 రోజులు అయిపోయింది. చూసుంటారు బోల్డ్ అని వార్తలు. అయితే మనం కాస్త మాట్లాడుకుందాం బడ్జెట్లో ఏమిటి కావాల్సిన విషయాలు మనకి, అండ్ ఈ కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, నాకు తోచిన విధంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానన్నమాట. ఓకేనా? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏమొచ్చింది దీంట్లో? 12 లక్షలు దాకా ఇన్కమ్ ఉంటే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టగలరు, ట్యాక్స్ ఫ్రీ అని అనౌన్స్ చేశారు. అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి, నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. దీంట్లో కొంచెం నిజం ఉన్నా కూడా యాక్చువల్గా మొత్తం అంతా నిజం కాదు, ఏదో తేడాగా ఉందేంటి. ఎందుకో చెప్తా, వెయిట్ విత్ మీ. బట్ దానికంటే ముందర అసలు బడ్జెట్ ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి, మనకి దానికి సంబంధం ఏంటి, ఇది మాట్లాడుకుందాం. ఇప్పుడు దేశానికి ఉన్న బడ్జెట్ ఈజ్ వెరీ సిమిలర్ టు మన ఇంట్లో వేసుకునే బడ్జెట్. ఇప్పుడు ఇంట్లో నాకు చిన్నప్పుడు ఏంటి తెలుసా, నాకు తెలిసింది, చిన్న స్టోరీ చెప్తా. అమ్మ మా ఇంట్లో, షీ వాజ్ ది హోమ్ మినిస్టర్, షీ వాజ్ ఆల్సో ది ఫైనాన్స్ మినిస్టర్, షీ వాజ్ ఆల్సో టూరిజం మినిస్టర్, ఎవరీ మినిస్టర్. అయితే ఆ ఫైనాన్స్ మినిస్టర్లు ఎంత బాగా చేసేదంటే, మా నాన్న ఉద్యోగం చేసి రావడం, జీతం మా అమ్మకి ఇచ్చేయడం, నెల మొత్తం అంతా మా అమ్మ ఇంటి రెంట్ ఎలా కట్టాలి, ఎంత కట్టాలి, స్కూల్ ఫీజులు ఎంత కట్టాలి పిల్లలవి, మా నాన్నకి వాళ్ళ ఆయనకి పాకెట్ మనీ ఎంత ఇవ్వాలి, సరుకుల కోసం ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని సినిమాలు చూడొచ్చు, ఎంత షికార్లకు వెళ్ళొచ్చు, ఎంత బయట తినొచ్చు, ఇవన్నిటికీ బడ్జెట్ వేసేది అనమాట. ఎప్పుడు వేసేది? నెల ముందరే, అంటే 1వ తారీఖు, వారు కొన్నిసార్లు 30వ తారీఖు కనుక ముందు నెలలో జీతం వస్తే 31న కూర్చొని మొత్తం బడ్జెట్ అంతా వేసేసి నెక్స్ట్ నెలకి ప్లానింగ్ చేసేది. అలాగే దేశానికి కూడా ఏదైతే బడ్జెట్ ఉందో, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న నిర్మలా సీతారామన్ గారు తన టీంతో పాటు కూర్చొని రాబోయే సంవత్సరానికి కావాల్సిన ఖర్చులు ఏమున్నాయి, మనకున్న అవసరాలు ఏంటి, దీనికి మనకున్న సంపాదన ఏంటి, ఇవన్నీ చూసుకొని దానికంటూ ఒక ప్లాన్ వేస్తారు. ఇది ముందు చూపుతో వేసే ప్లాన్ అనమాట. ఆ ప్లాన్నే బడ్జెట్ అంటాం. ఓకే, ఎలా అయితే ఇంట్లో కూడా మనకి ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అండ్ మనకి ఏమేం కావాలనుకుంటాం, మనకంటూ ఒక గోల్స్ ఉంటాయి, ఒక సెట్ ఆఫ్ గోల్స్ ఉంటాయి, ఇది చేద్దాం అనుకుంటున్నామని. అలాగే దేశానికి కూడా ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది, అండ్ దేశం కూడా ఇవి చేద్దాము అనుకుని కొన్ని గోల్స్ పెట్టుకుంటారన్నమాట. దిస్ ఈస్ ది బేసిక్ ఐడియా ఆఫ్ బడ్జెట్. చిన్నప్పుడు స్కూల్లోనే సరిగ్గా చెప్పుంటే మనకి అసలు ఈ కంగారు ఉండేది కాదు. డబ్బులన్నా బడ్జెట్ అన్నా పరిగెత్తాం, మాకు అర్థం కాదు, దీనికి చార్ట్ అకౌంటెంట్ అయిపోకర్లే. కొంచెం కాస్త కామన్ సెన్స్, కొంచెం అర్థం చేసుకునే గుణం, దీన్ని సింప్లిఫైగా ఎవరు చెప్పరు కాబట్టి మనం దీని మీద పెద్ద ఫోకస్ పెట్టాం. కానీ ఈ వీడియో మొత్తం చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది దట్ ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, దీనికి చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాల్సిన పని లేదు, అర్థమైపోతుంది. అట్లీస్ట్ బడ్జెట్ అంటే ఏంటి క్లియర్గా అర్థమైపోతుంది. చిన్నపిల్లలకు చూపించండి, చాలా ముఖ్యం, లేదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు చూసిన తర్వాత. అగైన్ వెరీ ఇంపార్టెంట్, అది వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి. మీ నెల బడ్జెట్ ఏదైతే మీరు వేసుకుంటారో, ఎలా అయితే డబ్బులు ఖర్చు పెడతారో, ఎంత డబ్బులు అయితే వస్తున్నాయో, ఇది కనుక పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తే, ఒక 10 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే డబ్బులు ఏదో ఈజీగా వస్తున్నాయి, ఊరికి ఖర్చు పెట్టేసి ఎంతనా ఖర్చు పెట్టచ్చు అన్న అపోహలో ఉండకుండా వాళ్ళకు ఒక అర్థమయ్యే ఒక గుణం ఉండాలి. అంటే ఇది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఇక్కడ దాకా బడ్జెట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశా, ఆ కాన్సెప్ట్ ఆఫ్ బడ్జెట్, రైట్? ఇప్పుడు ఆ 12 లక్షల దాకా అసలు ఒక్క పైసా కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఆ పాయింట్ అడ్రస్ చేద్దాం. మ్యాటర్ ఏంటంటే ట్యాక్స్ 0 అని కాదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్నారు దట్
ఏ స్లాబ్కి ఆర్ ఎంత డబ్బులు వస్తే ఎంత ట్యాక్స్ వేస్తారో ఆ స్లాబ్ ఏంటో చూడండి ఒకసారి. ఇండియాలో ఏమిట్రా అంటే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు 10 లక్షల తర్వాత ఇంత, 15 తర్వాత 15 కంటే ఎక్కువ ఉంటే మొత్తం ఇంత టైప్ కాకుండా 0 to 2.5, 2.5 to 5, 5 to 10, 10 to 15 ఇలా గతంలో ఉండేవి. ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి ప్రపోజ్ చేసిన ట్యాక్స్ స్లాబ్స్ ఏంటో మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. సో యాజ్ యూ కెన్ సీ 0 to 4 lakhs దాకా ట్యాక్స్ రేట్ 0, 4 lakhs to 8 lakhs ట్యాక్స్ రేట్ 5%, 8 lakhs to 12 lakhs ట్యాక్స్ రేట్ 10%, 12 నుంచి 16 లక్షల దాకా 15% ట్యాక్స్ రేటు, 16 నుంచి 20 లక్షల దాకా 20%, 20 లక్షల నుంచి 24 లక్షల దాకా 25%, 24 లక్షల నుంచి ఆ పైన ఎంత సంపాదించినా 30% ట్యాక్స్ అనమాట. ఇవి కొత్త స్లాబ్స్. దీనిలో భాగంగా ఏమిట్రా అంటే 4 లక్షల నుంచి 8 లక్షల దాకా 5% ట్యాక్స్ ఉంది, 8 లక్షల నుంచి 12 లక్షల దాకా 10% ట్యాక్స్ ఉంది. కాకపోతే ఏమిట్రా అంటే ఎలా అయితే మనం కొన్ని రోజుల క్రితం ఈ పేటిఎంలు కానీ జీపేలు కానీ వాడితే మనకి క్యాష్ బ్యాక్స్ వచ్చేవి గుర్తుందా? అంటే మనది వాడినది మన డబ్బులు ఇచ్చేవారు, తిరిగి కనుక డబ్బులు వచ్చేవి. అలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్ని రిబేట్ అంటాం. ఇన్కమ్ ట్యాక్స్లో ఆ రిబేట్ అన్న కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. సెక్షన్ 87A కింద రిబేట్స్ ఇస్తారు. దాంట్లో 12 లక్షల దాకా గనక మీకు ఇన్కమ్ ఉంటే దాని మీద రిబేట్ ఉంది. ఎంత? 60,000 రిబేట్ ఉందన్నమాట. సో 60,000 రిబేట్ ఉంది కాబట్టి 12 లక్షల దాకా మీరు ఇన్కమ్ సంపాదించినా కూడా ఆ రిబేట్ని అప్లై చేసి ఆ 60,000ని కూడా మాఫీ చేసేస్తారు. చిన్న మ్యాథ్ చేయడం, ఇది మన 8th క్లాస్ 9th క్లాస్ నేర్చుకున్న మ్యాథే. 4 to 8కి 5%, మిగతా వాటికి 10% వేసారంటే మొత్తం 60,000 అర్థమవుతుంది మీకు. 60,000ని మాఫీ చేసేస్తున్నారు. చెల్లుకు చెల్లు తీసి పక్కన పెట్టేశారు. అందుకని 12 లక్షల దాకా జీతం ఉంటే ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లే. కానీ 12 లక్షల పైన జీతం ఏమన్నా ఇంకా ఎక్కువ ఉంటే గనక 4 lakhs నుంచి కూడా ట్యాక్స్ రేట్ అమల్లోకి వచ్చేస్తుంది. మీ స్క్రీన్ పైన మళ్ళీ ఎంత డబ్బులు వస్తే ఎంత ట్యాక్స్ కట్టాలో ఒక పిక్చర్ పెట్టాం. దాన్ని పాజ్ చేసుకున్నా చూసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసి అట్టే పెట్టుకొని తర్వాత మీరు చూసుకోండి. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నాకు జీతం కనుక ఎంత వచ్చినప్పుడు నేను ట్యాక్స్ ఎంత కట్టాలి అని ఒక ఐడియా కావాలంటే ఇదన్నమాట. ఇవన్నీ కూడా న్యూ ట్యాక్స్ రెజీమ్లో భాగంగా మాత్రమే వర్తిస్తాయి. ఈ రిబేట్ అనేది న్యూ ట్యాక్స్ రెజీమ్లోనే ఇస్తున్నారు. బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరూ కూడా న్యూ ట్యాక్స్ రెజీమే అడాప్ట్ చేసుకోవాలి, దానిలోకి మారిపోవాలని అనుకుంటూ ఒక ఉద్దేశంతో ఈ రిబేట్స్ అన్నవి న్యూ ట్యాక్స్ రెజీమ్లో పెట్టారు. దీంట్లో ఆ డిడక్షన్స్ ఏమి ఉండవు. ఏ డిడక్షన్స్ అనుకుంటారా? హౌస్ రెంట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్, ఇలాంటి హెచ్ఆర్ఏలు ఎల్టీఏలు ఇలాంటి అలవెన్స్లు ఉండేవి కదా. ఇవి ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. కావాలనుకుంటే దానిలోకి వెళ్ళొచ్చు. కానీ దానిలోకి వెళ్తే దాని ట్యాక్స్ స్లాబ్స్ వేరే, అదంతా మనకు వద్దు, ఆ ప్రూఫ్లు సబ్మిట్ చేసే గోల మనకు వద్దు అనుకుంటే కనుక సింపుల్గా న్యూ ట్యాక్స్ రెజీమ్ తీసుకుంటే కనుక ఈ 12 lakhs వరకు కూడా రిబేట్ దొరికేస్తుంది. 12 లక్షల పైన ఉందంటారా, రిబేట్ జాంతానే, మొత్తానికి ట్యాక్స్ కట్టుకోవాలి, వేరే విషయం అనుకోండి. బట్ ఆఫ్ కోర్స్ ఈ స్లాబ్స్ కాస్త మారాయి. 12 లక్షలు అంటే నెలకి ₹1,00,000 వచ్చేంత వాళ్ళు కూడా అమ్మయ్య పర్లేదురా బాబు, మన జీతం ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, మన డబ్బులు మనకే వస్తున్నాయి, అనవసరంగా మన డబ్బులు ఖర్చు పెట్టేయట్లేదు, తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేయట్లేదు అని ఒక బాధ తగ్గింది. ఏ మాట కామాట ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ కొన్ని మార్కులు వేయచ్చు. కాకపోతే ఇప్పటికీ కూడా కొంతమంది అరే 12 లక్షల దాకా రిబేట్ ఇచ్చారు బాగానే ఉంది, కానీ ఆ స్లాబ్ ఏదో మొదలు పెట్టేది 12 లక్షల తర్వాత నుంచి మొదలు పెడితే బాగుండేదిగా. 4 to 8 lakhs కాకుండా 12 lakhs నుంచి స్టార్ట్ చేస్తే 12 to 15 lakhs 5% అని పెడితే బాగుండేది అని అనుకోవచ్చు. కానీ అలా పెడితే ఇంకా గవర్నమెంట్ నెత్తి తడిగుడ్డ వేసుకోవడమే. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా? బికాస్ టిపికల్గా మన ఫ్యామిలీ ఉంది. ఓకే, ఇప్పుడు మా ఇంట్లో చిన్నప్పుడు మా నాన్న మాత్రం ఉద్యోగం చేసేవారు. సో వచ్చిన ఇన్కమ్ మొత్తం అంతా ఎంత? మా నాన్న తీసుకొచ్చే ఇన్కమ్ నుంచే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎలా అయితే ఒక ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్లు ఏంటో మన దేశానికి కూడా ఇన్కమ్ సోర్స్లు ఉంటాయి. ప్రతి దేశానికి ఉంటే మన దేశం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఫ్యామిలీ తీసుకుందాం, దాంట్లో జీతం కొంతమందికి వస్తుంది, కొంతమంది ఏదో బిజినెస్ చేస్తారు, దాని నుంచి కాస్త డబ్బులు వస్తాయి అనుకుందాం. అండ్ ఇంట్లో కొన్ని పోర్షన్లు రెంట్కి ఇచ్చారు, దాని నుంచి కొన్ని డబ్బులు వస్తాయి అనుకుందాం. ఇవన్నీ కలిపి ఇన్కమ్, రైట్? దాని తర్వాత ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఎక్స్పెన్సులు ఏంటి? ప్రతి నెల కావాల్సిన సరుకుల ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజు ఖర్చులు, తర్వాత సబ్స్క్రిప్షన్ ఖర్చులు, అమెజాన్, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, ఫలానా డింకానా, ఇంకేదో యూట్యూబ్ ప్రీమియం, ఇలా ఆ సబ్స్క్రిప్షన్ ఖర్చులు, సినిమా ఖర్చులు, షికారు ఖర్చులు, మల్టీప్లెక్స్ వెళ్తే ₹1000 అయిపోతాయి కదా, 4 member ఫ్యామిలీ వెళ్తే 2000 అయిపోతాయి. ఇలాంటి ఖర్చులు, బేసికలీ ఈ ఖర్చులన్నీ ఎక్స్పెన్సెస్. అండ్ వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయిగా. అంటే ఇప్పుడు మనం సంవత్సరం తర్వాత ఈ ట్రిప్కి వెళ్ళాలి, లేదా 6 నెలల తర్వాత మనం ఒక పెళ్ళి ఉంది, దానికి కాస్త డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఇలాంటివి ఏవో ఉంటాయి. సో వాటికి సంబంధించిన వాటికి కేటాయించుకుంటే కాస్త డబ్బులు. సో బేసికలీ ఎలా అయితే ఒక ఇంటికి సంబంధించిన ఇన్కమ్, ఎక్స్పెన్స్, గోల్స్ ఉంటాయో
ఆ ఇన్కమ్ సోర్స్లు ఏంటి అని చెప్పాను, అలాగే దేశానికి కూడా ఇన్కమ్ సోర్స్లు ఉంటాయి. ఇప్పుడు దేశానికి ఉన్న ఇన్కమ్ సోర్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఓకే, మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్ సోర్సెస్ ఒక దేశానికి ఏమిట్రా అంటే ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ అండ్ ఈ జిఎస్టీలు ఏవైతే సంపాదిస్తారో, జిఎస్టీలు ఏవైతే కడుతూ ఉంటారో బిజినెస్లో, అవి మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్ సోర్స్ ఫర్ ఎ కంట్రీ. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉద్యోగం చేసిన వాళ్ళందరూ, డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా. అండ్ కార్పొరేట్ ట్యాక్స్ కట్టేది కంపెనీస్. తర్వాత ఈ జిఎస్టీ బిజినెస్ ఉన్నవన్నీ కూడా జిఎస్టీలు కడుతూ ఉంటారు, రైట్? షాపులు ఉన్నా, మీ చిన్న ఏదైనా బిజినెస్ ఉన్నా కూడా వాళ్ళు కట్టాలి. పానీపూరి వాళ్ళకు కూడా ఈ మధ్య జిఎస్టీ నోటీసులు వస్తాయంట, విన్నారా మీరు? ఎందుకంటే మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అయిపోయాయి కదా, అన్ని పట్టేశారు. సరే, అనే సైడ్ నోట్ అదనమాట. వీటితో పాటు కొన్ని పిఎస్యూస్ ఉంటాయి, పబ్లిక్ సర్వీస్ యూనిట్స్ అంటాం వాటిని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎల్ఐసి, తర్వాత ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బీడిఎల్, ఇలాంటివన్నీ కూడా పిఎస్యూస్. అంటే వాటి నుంచి వచ్చే ప్రాఫిట్స్ కూడా దేశానికి ఇస్తారన్నమాట, దేశాన్ని రన్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఇవి ఇన్కమ్ సోర్సెస్ ఫర్ ది కంట్రీ. ఇప్పుడు ఎలా అయితే మన ఇంట్లో ఎక్స్పెన్సులు ఉన్నాయో, ఎలా అయితే ఖర్చులు ఉన్నాయో, అలాగే దేశానికి కూడా ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు ఏంటి? మనం ఇంటి ఖర్చులు ఏమిటి? ఎడ్యుకేషన్ కోసం ఖర్చులు. దేశం ఏం చేస్తుంది? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తయారు చేయడానికి, నిర్మించడానికి కొంచెం కేటాయిస్తారనమాట. ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎంబీఏ కాలేజీలు, ఎంబీబీఎస్ కాలేజీలు కట్టడానికి కొన్ని, స్కూల్స్ కట్టడానికి కొన్ని అలొకేట్ చేస్తారు ఫండ్స్. అలాగే రోడ్లు వేయడానికి, కొన్ని బ్రిడ్జ్లు కట్టడానికి, వీటికి కూడా డబ్బులు ఖర్చు పెడతారు. డిఫెన్స్ కోసం ఖర్చు పెడతారు. మన దేశ భద్రత కోసం ఏవైతే ఆర్మీస్ ఉన్నాయో, ఎయిర్ ఫోర్స్ ఉందో, నేవీ ఉందో, దానికి కూడా ఆబ్వియస్లీ డబ్బులు కావాలి కదా, దానికి కాస్త డబ్బులు అలొకేట్ చేస్తారు. అలాగే మన ఇస్రో ఉన్నాయి, ఇస్రో లాంటివి బోల్డ్ స్పేస్ మిషన్లు కండక్ట్ చేస్తుంటారు, దానికి కాస్త డబ్బులు కేటాయిస్తుంటారు. ఇంకా రైల్వేస్ డెవలప్ చేయడానికి, రైల్వే ట్రాక్స్ డెవలప్ చేయడానికి, స్టేషన్ డెవలప్ చేయడానికి, ఎయిర్పోర్ట్స్, కొన్ని సందర్భాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటాయి, బట్ దానికి ఇలాంటి వాటికి డబ్బులు కేటాయిస్తుంటారు అనమాట. అలా వాళ్ళ ఖర్చులు ఉంటాయి. అండ్ దేశానికి కూడా కొన్ని గోల్స్ ఉంటాయిగా. ఏమిట్రా అంటే, అరే ఇప్పుడు మన దేశం ఎంత ఎదగాలి, ఎక్కడికి వెళ్ళాలి, మనం ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ పార్ట్ ఆఫ్ ది గోల్స్ ఫర్ ది కంట్రీ. సో ఇలా దేశానికి కూడా ఇన్కము, ఎక్స్పెండిచరు, వాటి గోల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నీకు క్వశ్చన్ రావాలి, అరే ఇన్నాళ్ళు మనకెందుకురా 12 లక్షల దాకా ఈ ట్యాక్స్ రిబేట్లతో కలిపి 0 రూపీస్ ట్యాక్స్ ఇలాంటిది కాన్సెప్ట్ ఎందుకు తీసుకురావాలి, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారని క్వశ్చన్ రావాలి. దానికి సమాధానం ఏమిట్రా అంటే, కొంచెం కన్జ్యూమర్స్ అంటే ఇప్పుడు మనం ఖర్చు పెట్టడం తగ్గించేసాం. ఎందుకంటే ఈ ట్యాక్స్ రేట్స్ పెరిగిపోయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి, ఖర్చులు పెరిగిపోయి, అనవసరంగా ఏమన్నా సామాన్లు కొనడం అన్ని మానేసాం. దాంతో ఏమైందంటే బిజినెస్ దెబ్బతింటుంది. సో బేసిక్గా మన చేతిలోకి వచ్చే డబ్బులు, క్యాష్ ఇన్ హ్యాండ్ అంటామే, సిటీసీ వేరు, ఇన్ హ్యాండ్ వేరు. ఈ కాన్సెప్ట్ ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. డౌట్ ఉంటే సిటీసీ వర్సెస్ ఇన్ హ్యాండ్ అని కమెంట్ పెట్టండి, ఐ విల్ డూ ఎ వీడియో ఆన్ దట్. ఇది సాలరీడ్ ఎంప్లాయీస్కి బాగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే మ్యాటర్, సెపరేట్గా మాట్లాడుకుందాం. కాకపోతే చేతిలోకి వచ్చే డబ్బులు ఏవైతే ట్యాక్స్ తర్వాత, ట్యాక్స్ డిడక్ట్ అయిన తర్వాత చేతిలో డబ్బులు వస్తాయి కదా, 12 లక్షల దాకా ఆ ట్యాక్స్ ఏమి డిడక్ట్ చేయకపోతే చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటాయిగా. ఇంతకు ముందర ఒక 10% ఫర్ ఎగ్జాంపుల్ కట్టింది అనుకుందాం, అంటే 12 లక్షలు 10% అంటే 1,60,000 పోయినట్టు, అంటే 10,80,000 మాత్రమే వస్తున్నట్టు. అదే ఖర్చు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఆ ఎక్స్ట్రా 1,60,000 ఏదైతే వస్తున్నాయో అది ఎక్స్ట్రా ఇన్కమ్గా, దాన్ని కూడా ఖర్చు పెడతారుగా. డబ్బులు ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ ఎక్కువ ఖర్చు పెడతాం. ఎక్కువ ఖర్చు పెడితే బిజినెస్లు ఇంకా ఇంప్రూవ్ అవుతాయిగా, దాంతో దేశంలో ఎకానమీ ఇంకాస్త బాగుపడుతుంది కదా, ఓవరాల్గా జీడిపి ఆఫ్ ద కంట్రీ ఇంప్రూవ్ అవుతుందిగా. దాన్ని మెరుగుపరచడానికి ఈ ట్యాక్స్ రిబేట్స్, ట్యాక్స్ ల్యాబ్స్ మార్చారన్నమాట. ఇది కాస్త ముందు చూపుతో చేసుకున్న ఒక నిర్ణయం ఫ్రమ్ ది ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా. ఇది సంగతి. బేసిక్గా మీకు ఏం చెప్పాను, ఇప్పుడు 12 లక్షలు ఉంటే ఎందుకు 0 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్, అసలు బడ్జెట్ అన్న కాన్సెప్ట్ ఏంటి, ఎలా మన ఫ్యామిలీలో ఉన్నట్టుగానే ఇన్కమ్, ఎక్స్పెన్స్, గోల్స్ ఉంటాయి, అలాగే దేశానికి కూడా ఇన్కమ్, ఎక్స్పెన్స్, గోల్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బడ్జెట్ అన్న కాన్సెప్ట్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలో సులువుగా చెప్పే ప్రయత్నం చేశాను. ఈ అటెంప్ట్ మొత్తం నచ్చుంటే కనుక వాట్ యూ హ్యావ్ టు డూ అమ్మా, వెరీ సింప్లీ హిట్ ద లైక్ బటన్, అలాగే కమెంట్ పెట్టు, బయ్యా మామూలుగా కాదు మాబురు అర్థమైపోయిందని పెట్టండి. మీ భాష ఎలా పెడతారో అలా పెట్టండి, మాకు అర్థమవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్లు మీకు నచ్చితే, ఇలా చెప్తే మీకు నచ్చిందని ఒక సెన్స్ మాకు అర్థమైతే ఇంకొన్ని వీడియోస్ చేసే మోటివేషన్ మాకు దొరుకుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ అమ్మా. మీరు లైక్ కొట్టారనుకో, మీరు ఏం చేయక్కర్లేదు, లైక్ బటన్ కొట్టారనుకో వీడియోని ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్ ఆల్గరిథం. వెరీ సింపుల్. దాంతో ఎక్కువ మంది వస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంటే, ఈ వీడియో నచ్చుంటే కనుక హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, బికాస్ దట్ విల్ హెల్ప్ క్యూరియస్ కౌశిక్ గ్రో and that will be a motivation for us. మరొకటి మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా మీరు చేయాల్సిందల్లా ఏమిటి? Stay curious and stay alive. I'll see you in the next video.